హాయ్ ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఇచ్చినటువంటి కాకినాడ కాజాకి పాకిస్తాన్ ప్రతిస్పందించింది. అంటే తనకి ఒక కాజా సరిపోదంట, బొట్టలు బొట్టలుగా టన్నులుగా కావాలట. మన సైన్యం కూడా అదే పనిలో ఉన్నారులేండి. అసలు విషయం ఏంటంటే, మన భారతదేశం పైన వైమానిక దాడులు చేస్తూ యుద్ధానికి కాలు దిగుతుంది. మొత్తం పరిణామాలన్నీ కూడా ఒక లాంగ్ వీడియోలో పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ ఇట్. మన భారత సైన్యం పాకిస్తాన్లోని అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని కేవలం ఉగ్ర స్థావరాలు మాత్రమే ధ్వంసం చేసింది. అంటే పౌరులపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, ప్రమాదం గురి కాలేదు. కానీ పాకిస్తాన్ అలా కాదండి. మన భారతదేశంలోని కేవలం పౌరుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ, ఇంకా అంతకన్నా ఇంకేం లేదులేండి చేయడానికి వాళ్ళకి. సాధారణ జనజీవనానికి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుందండి. జమ్మూ ఎయిర్పోర్ట్ పైన ఆత్మాహుతి డ్రోన్లు అంటే బాంబ్స్ ఫిట్ చేస్తారండి, వీటితోటి దాడి చేయడానికి ట్రై చేసింది. కేవలం జమ్మూ పైన 8 మిసైల్స్ ని ప్రయోగించిందండి. అలాగే అక్నూర్, పఠాన్కోట్ల పైన కూడాను ఎయిర్ స్ట్రైక్ చేయడం జరిగింది. అయినా టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. S-400 తోటి మన సైన్యం ధీటుగానే మొత్తం అది పంపించినటువంటి మిసైల్స్ అన్నింటినీ కూడాను గాల్లోనే పేల్చివేసింది. ఈ S-400 అనేది ఏంటంటే మిసైల్ బ్లాస్టింగ్ సిస్టమ్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అండి. జమ్మూ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేస్తూ ఈ అటాక్స్ అన్ని జరుగుతున్నాయండి. అయితే వెంటనే మన సైన్యం జమ్మూలోని ఉన్నటువంటి ప్రజల్ని అలర్ట్ చేసి పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడాను బ్లాక్అవుట్ ప్రకటించారండి. అంటే మొత్తం లైట్లు ఏవి కూడాను ఆన్ చేయడానికి ఉండదన్నమాట. అంటే కంప్లీట్ పవర్ కట్ అనమాట. దీనివల్ల శత్రు దేశానికి మన యొక్క మూవ్మెంట్స్ అనేవి తెలియదండి. ఈ బ్లాక్అవుట్స్ గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అండ్ రాజస్థాన్ ఈ స్టేట్స్ లోని కొన్ని ఈ బోర్డర్ ఏరియాస్ లోని పెట్టారండి. జై హింద్.